వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయవాదంపై స్వరం పెంచారు. ఎన్నికల ముందు దేశాన్ని విడదీసే కుట్రలను సహించేది లేదంటూ గట్టిగా హెచ్చరించారాయన. ఢిల్లీలో నేషనలిజం నడుస్తుంటే తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ మరోసారి ఐడెంటిటీ పాలిటిక్స్ ని తెరలేపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం మధ్య మార్గాన్ని ఎంచుకుంది. అటు బీజేపీకి కౌంటర్లు ఇస్తూనే ఇటు బీఆర్ఎస్ ని కంట్రోల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు టీ కాంగ్రెస్ నాయకులు. మరి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మోదీ జాతీయవాదానికి పట్టం కడతారా? కేసీఆర్ ప్రత్యేక నినాదానికి జై కొడతారా? లేక కాంగ్రెస్ న్యూట్రల్ విధానాలకు ఓటేస్తారా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన మాజీ సీఎం కేసీఆర్ కు కృష్ణా జలాల అంశం అనుకోని అవకాశంగా మారింది. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా పోర్ట్ పరిధిలోకి తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రకటన చేయడంతో నీళ్లతో నిప్పులు చెరిగే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ అండ్ కో. కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి నల్గొండ వేదికగా భారీ బహిరంగ సభతో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు బీఆర్ఎస్ బాస్. శాసనసభ ఎలక్షన్స్ లో దక్షిణ తెలంగాణ ప్రాంతం మొత్తంలో కేసీఆర్ పార్టీకి 4 సీట్లు మాత్రమే వచ్చాయి. లోక్సభ ఎన్నికల సమయానికి ఈ లెక్క మార్చడానికి కృష్ణా జలాల వివాదం మరోసారి తెరపైకి తెస్తున్నారు గులాబీ దళపతి. తెలంగాణలో స్థానిక ప్రయోజనాలపై ఉద్యమ శంఖారావం పూరిస్తుంటే ఢిల్లీలో ప్రధాని మోదీ మాత్రం జాతీయ సమైక్యత రాగం అందుకున్నారు. మా రాష్ట్రం బొగ్గు మాది, మా నేల నుంచి పారే నీళ్లు మావే, మా రాష్ట్ర ప్రజలు కట్టే పన్నులు మాకే దక్కాలంటూ వస్తున్న డిమాండ్లపై మండిపడ్డారు. ఇలాంటి వితండవాదంతో దేశాన్ని విభజించాలనే కుట్రలను సహించేది లేదని రాజ్యసభ వేదికగా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. దేశంలోని రాష్ట్రాలన్నీ సమానమేనని, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తామన్నారు ప్రధానమంత్రి. కేంద్ర బడ్జెట్ లోని తమ రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కలేదని తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నిరసన వ్యక్తం చేశాయి. ఈ ఆందోళనలకు కౌంటర్ గానే ప్రధాని మోదీ జాతీయవాదాన్ని ముందుకు తెచ్చారు. పనిలో పనిగా నిధులతో పాటు నీళ్ల పేరుతో రాజకీయాలు చేసే అన్ని పార్టీల నాయకులపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. రాజ్యసభలో మోదీ స్పీచ్ తెలంగాణలో కేసీఆర్ కి గట్టిగానే తగులుతుందని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. మోదీ ఉద్దేశాలను త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పాటు బీజేపీని ఎదుర్కొంటుంది తెలంగాణ కాంగ్రెస్. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ తో ఎలక్షన్ కి ప్రిపేర్ అవుతుంటే బీజేపీ హిందుత్వం, జాతీయ వాదాలనే నమ్ముకుంది. ఈ 2 వాదాలతో ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య మార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. కృష్ణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని చెప్పడం ద్వారా కేసీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు. అదే సమయంలో మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులకు అమ్మవారి బంగారం పేరుతో బెల్లం పంపిణీ చేయాలని నిర్ణయించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బీజేపీకి చెక్ పెట్టడానికే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 10 ఏళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల వివాదంతో రాజకీయంగా ఎంతో లాభం పొందింది. నది పరివాహక ప్రాంతంలో కొత్తగా ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయలేదు. కొత్త ఆయకట్టకు నీరు అందించలేకపోయారు. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ బీఆర్ఎస్ ఆరోపణలు తిప్పుకొడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ దళాన్ని తిరస్కరించిన దక్షిణ తెలంగాణ ప్రజలు లోక్సభ పోరులోనూ కారెక్కే అవకాశం లేదని రాజకీయ పరిశీలకుల ఒపీనియన్. ఇక నరేంద్ర మోదీ మ్యాజిక్ ఉత్తరాదికే పరిమితం. దక్షిణలో మోదీ ప్రభావం పెద్దగా లేదని కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేశాయి. ఇప్పటికైతే తెలంగాణలో కాంగ్రెస్ హవానే నడుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదే ధోరణిలో ముందుకెళ్తే లోక్సభ ఎన్నికల్లో హస్తం గుర్తుదే పైచేయి అవుతుంది.